ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ శ్రీమాత్రే నమః. శ్రావణమాస సందర్భంగా ఈ సత్సంగంలో ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం 31వ శ్లోకానికి వచ్చాం. ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి వచ్చేటువంటి శ్లోకాలు దాదాపుగా అన్నీ కూడా అయ్యవారి అమ్మవారి యొక్క రహస్య విద్య, అదే శ్రీ విద్యా సంపన్నతని కలిగి ఉన్నటువంటి శ్లోకాలు. ఆ సంపన్నత అనేటువంటిది అమ్మ యొక్క స్వరూపం అయితే, ఆ సంపదని స్వీకరించడం సాధకుడి యొక్క స్థితి. అమ్మని ఎంత పట్టుకుంటే అంత సంపద మన పరమవుతూ ఉంటుంది. కనుక అంత సంపద కలిగి ఉన్నటువంటి యజమాని కింద ఎంత జాగ్రత్తగా పనిచేస్తే, ఆ సాధకుడు అనేటువంటి వాడు అమ్మ పాదాలని ఎంత శ్రద్ధగా పట్టుకుంటే అంత అమ్మ అనుగ్రహం వీడి పట్ల ఐశ్వర్యంగా, వీడికి ఇచ్చేటువంటి సంపదగా ప్రబడి వెళ్తూ ఉంటుంది. అమ్మ ఇచ్చేటువంటి సంపద ఎలాంటిది? శాశ్వతమైనటువంటిది. మరలా ఈ జన్మము అనేటువంటి దాన్ని ఎత్తకుండా ఉండడానికి ఏ మోక్షం అనేటువంటి కాంత అయితే అలంకారమో అటువంటి మోక్షాన్ని మనకందరికీ కూడా అలంకృతం చేసేటువంటి తల్లి కనుక ఆ తల్లికి నమస్కరించుకుంటూ శ్లోకంలోకి వెళ్దాం. చతుష్షష్ట్యాతంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీత రదితం. దాదాపుగా ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి శ్లోకాలన్నింటిలోకి కూడా కొద్దిగా నోటికి చదవడానికి కాస్త ఇబ్బంది అనిపించేటువంటి శ్లోకం, ప్రయత్నం చేయగా చాలా సులువుగా వచ్చేసేటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, సకల జీవులను కూడా పాలించేటువంటి వాడు ఎవడు అంటే పరమశివుడు. ఈ పరమశివుడు ఏం చేశాడట, జగత్తంతా కూడా పాలింపబడాలి గనక రకరకాల సిద్ధులను ఈ జగత్తులో ప్రసరింపచేశాడట. ఆ సిద్ధులన్నీ ప్రసరింపచేస్తూ ఏం చేశాడు, ముఖ్యమైనటువంటి ప్రయోజనాన్ని జగత్తులో ఉండేటువంటి జీవులందరూ కూడా అనుభవించడం కోసం 64 తంత్రాల స్వరూపంలో మొత్తం విద్యనంతా కూడా ప్రకాశింపజేశాట. 64 తంత్రాలు ఏమిటి? ఇప్పుడు మనం చేసేటి హోమాది క్రతువులు, యాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి, అంగన్యాస కరన్యాసాలతో కూడుకున్నటువంటి రకరకాల ముద్రాశాస్త్రాలతో కూడుకున్నటువంటి విభాగం ఒకటైతే, దాంతోపాటు స్తోత్ర విధానం అయితే, ఆ వేదాన్ని విభజించి చదువుకునేటువంటి విధానం ఒకటైతే, ఆ వేదాల్లో ఉండేటువంటి ఉపనిషత్ సారాన్ని అందించేటువంటి విద్య కొంత అయితే, ఆ విద్యతో పాటు చేసేటువంటి రకరకాల తాంత్రికమైనటువంటి కర్మలు కొన్ని అయితే, ప్రయోగాలు కొన్ని అయితే, దాంతోపాటుగా ఇప్పుడు మనం నిత్యము చేసుకునేటువంటి వ్రతాలు కావచ్చు, నోములు కావచ్చు, దాంతోపాటు రకరకాల ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉండాలి, లేకపోతే మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి, శివరాత్రి ముఖ్యమైనటువంటి శివరాత్రి వచ్చేటప్పటికల్లా ఆ రోజు రాత్రికి ఏం చేయాలి, ఎంతవరకు నిద్రపోవాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఆయా తంత్రాల ద్వారా జగత్తులోకి ఇవ్వబడి, ఈ తంత్రాలన్నీ ఏం చేసేట, ఆయన ఉద్దేశం ప్రకారంగా జీవులందరినీ ఐశ్వర్యవంతుల్ని చేసి ఇక్కడ ఈ లౌకికంగా అనుభవించేటువంటి సుఖాలన్నింటినీ కూడా ప్రదానం చేయగలిగినటువంటి విధానాలుగా ఇక్కడ జగత్తులో అందరిలో కూడా విశేషమైనటువంటి ప్రాతిపదికని కలిగి ఉన్నాయి, విస్తరించేటప్పటికీ అమ్మవారికి ఏమనిపించింది, ఏకాటికి ఈ లౌకికమైనటువంటి సుఖాల కోసం చేసేటువంటి విధానాలు, వాటిని ఆచరించే విధానాల్లోకి వచ్చేటువంటి సూత్రాలు, ఇవి మాత్రమే విధులన్నింటినీ సూత్రంగా అల్లేసేసి జీవులకు ఇచ్చేసామనుకోండి, ఈ సుఖాల్ని పొందడం దగ్గరే ఆగిపోతాడు. సుఖాల్ని పొందుతూ ఉన్నవాడు ఏమవుతాడు, ఒకరోజు కాతే ఒకరోజైనా ఆ సుఖం అనేటువంటిది ఇంకా సుఖము కానటువంటి స్థితికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. పైగా మోక్షం అనేటువంటిది లేక ఇక్కడే పునరపి జననం, ఈ సైకిల్ ఇట్లా తిరిగిపోతూ ఉంటుంది. దానివల్ల క్రీడ అనేటువంటిది సరైనటువంటి ప్రాతిపదికలో ఇక్కడ అనుసరణీయం కాకుండా ఉంటుంది, ఆచరణీయంలోకి ఎక్కడా కూడా రావడానికి అవకాశం లేకుండా ఒకటే రకమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రక్రియ ద్వారా జీవులు ఉద్ధరింపబడడానికి అవకాశం లేదు. కనుక అమ్మవారు చెప్పినటువంటి విధానాన్ని మళ్ళీ ఆయన తీసుకుని ఏం చేశాడట, పంచదశి విధానాలతో కూడుకున్నటువంటి చతుర్విధ పురుషార్థాలను అందించగలిగినటువంటి, చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ 4 చతుర్విధ పురుషార్థములను కూడా అందించగలిగేటువంటి తంత్రం ఏదైతే ఉంటుందో ఆ తంత్రాన్ని స్వతంత్ర మంత్రమైనటువంటి,
అంటే శ్రీ విద్యా స్వరూపమైనటువంటి పంచదశి మంత్రంగా జగత్తులోకి మళ్ళీ ఆయనే ఇచ్చాడట. ఆ ఇచ్చినటువంటి ఈ మంత్రంతో ఏం జరుగుతుందట, చతుర్విధ పురుషార్థాలను సిద్ధింపచేసుకునేటువంటి శక్తి జీవులందరికీ కలుగుతోంది. దాంతోపాటుగా ఈ చతుర్విధ పురుషార్థాలకి అతీతమైనటువంటి స్థితి, అదే ఈ శరీరం ఉండంగా అనుభవించేటువంటి ఆనంద స్థితి. అటువంటి ఆనంద స్థితి ఏ వస్తువు ద్వారానో, ఒక మనిషి ద్వారానో, ఒక సంఘటన ద్వారానో, లేకపోతే ఇది నాకు జరిగింది, నాకు మంచి నాకు చెడు అనేటువంటి ఆ ద్వంద్వాలను అతిక్రమించడం ద్వారాను, అంటే ఇలాంటి ఒక విషయం ద్వారా కలిగేటువంటి ఆనందాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు అనేటువంటి విషయ ఆరోపణ లేకుండా, అంటే దీనివల్ల నేను ఇవాళ ఆనందంగా ఉన్నానంటే ఈ పని నాకు జరిగింది, నాకు 1 కోటి రూపాయలు వచ్చింది అంటే ఆ 1 కోటి రూపాయలు రావడం వల్ల నేను ఆనందంగా ఉండకూడదు. ఆ 1 కోటి రూపాయలు అయిపోతూ ఉంటే మళ్ళీ బాధేగా, అవునా కదా? పైగా ఈ 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ మార్గానికి నేను మళ్ళీ రుణమేగా, ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ కర్మ చేయాల్సిందేగా, ఆ కర్మ వల్ల మళ్ళీ తెలియకుండా ఇంకెంతమందికి నేను రుణపడుతూ ఉంటాను. ఈ రుణాలు నాకు ఎప్పటికైనా సరే దుఃఖాన్నే మిగులుస్తాయి తప్ప 1 కోటి రూపాయల వల్ల నేను ఇప్పుడు పొందేటువంటి ఆనందం స్వల్పకాలికమే, అది కాసేపు ఉండేటువంటి ఆనందమే. ఇలా కొంతసేపు ఉండి ఆనందింపచేసి మాయమయ్యేటువంటి ఆనందాల కోసం మనిషి పరితపించిపోతూ ఉండేటువంటి విధానమే ఈ తంత్రాల ద్వారా మనకు వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం లేదు. ఆవిడ కావాల్సిందేంటి, శాశ్వతమైనటువంటి ఆనందం. కారణం ఏమిటి, ఆవిడ శాశ్వతీ స్వరూపం. ఆవిడెవరు అంటే నేను నేను ఎప్పుడూ ఉంటాను, నిత్య నిర్మల, నిత్య నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర, నిష్కారణ, నిష్కళంక, నిరపాధిర్నిరీశ్వర, నీరాగ రాగమధని, నిర్మద మదనాశిని, నిశ్చింత, నిరహంకార, నిర్మోహ మోహనాశిని. ఇవిడ ఎలాంటిది అంటే అన్నీ తానే జగత్తులో ఉన్నది. ఆ జగత్తులో ఉన్నటువంటి అన్ని స్వరూపాలలో ఉండేటువంటి చైతన్యాన్ని గ్రహించమని చెబుతోందే తప్ప ఆ వస్తువుకి నువ్వు బానిసత్వాన్ని పొంది ఆ వస్తువు లేకపోతే నాకు సుఖము లేదనేటువంటి దీనత్వాన్ని పొందొద్దు అని చెప్తోంది. ఫ్యాన్ ఆడాలి, ఫ్యాన్ అనేటువంటిది ఆడుతోంది, అక్కడ తిరుగుతోంది అనేటువంటిది అమ్మ చైతన్యం వల్లే జరుగుతోంది. ఎందుకు, ఆ చైతన్యం విద్యుత్ శక్తిలో ఉంది కనుక. ఫ్యాన్ ఆడితే మనకి సుఖం, అవునా కదా? ఇప్పుడు ఫ్యాన్ అయ్యి ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు నాకు సుఖం లేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్? కనుక ఫ్యాన్ అనేటువంటి సుఖం నీకు అమ్మవారి అనుగ్రహంగా ఎంతసేపు దాన్ని అనుభవించగలిగేటువంటి పరిస్థితులు నీకున్నంతసేపే. దానికి బానిసత్వం పొందడం అంటే అది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి స్థితికి మాత్రం దిగజారకు. దానివల్ల నీకు సుఖం కాదు. పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో గాలి సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆ గాలిని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేణువుల ద్వారా నీ శరీరం ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఉన్నది. అది లేకపోతే నిమిషం కూడా నువ్వు బతకలేవు. ఆ ధ్యాస ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఈ ఫ్యాన్ వల్ల వచ్చేటువంటి కృత్రిమమైన గాలి నుంచి నువ్వు విడబడతావు. ఎప్పుడైతే విడిపడిపోతావో అమ్మాయి ఇచ్చేటువంటి చైతన్యం ప్రకృతిలో బతకడం కోసం ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి స్థితిని పొందుతూ ఉండు. తాత్కాలికమైన సుఖాలు ఎంతసేపు నీతో పాటు నడుస్తాయి. ఇది అమ్మ యొక్క విషయం. కనుక ఆ తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాల వైపుకి నువ్వు వెళ్లకుండా శాశ్వతమైనటువంటి నా పాదాలు పట్టుకోవడం ద్వారా శాశ్వతమైనటువంటి సుఖాన్ని మాత్రమే స్వీకరించు. ఆ సుఖమే మోక్షము. ఆ మోక్షం పొందడం కోసం ఇటువంటి విద్యలు, అదే శ్రీ విద్య తంత్రం అనేటువంటి విధానం ద్వారా జగత్తులోకి తీసుకురాబడింది. ఆ విద్య కూడా శివుని ద్వారానే జగత్తులో విస్తరించింది. ఆ శివుడే ఇప్పుడు మనందరికీ ఇప్పుడు ఎవరు, శివాయ గురవే నమః. పెద్దలు చెప్పినట్లుగా ఆ అన్నిటికీ అంతటికీ గురువైనటువంటి వాడు శివుడే. అటువంటి శివునికి నమస్కారం చేసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది, మనకి గురువు లభించినట్లే. ఆ గురువు ద్వారా మంత్రసిద్ధి లభించినట్లే. ఆ మంత్రసిద్ధి ద్వారా సాధనా మార్గంలో పయనింపబడినట్లే. ఆ సాధనతో అమ్మవారి పాదాలు పట్టుకునేటువంటి స్థితిని పొందేటువంటి పాత్రత వచ్చినట్లే. ఎప్పుడైతే పాత్రత లభిస్తుందో యోగ్యత వచ్చినట్లే. యోగ్యత ద్వారా సకలమైనటువంటి చరాచర జగత్తులో ఉండేటువంటి స్వల్పకాలికమైనటువంటి ఆనందాలకి దూరంగా జరిగి అనల్పమైనటువంటి సుఖాల వైపు, ఆ సుఖమే అమ్మ యొక్క అనుగ్రహం అనేటువంటి స్థితికి జీవుడు ఎప్పుడైతే ఎదుగుతాడో అటువంటి వాడికి మళ్ళీ తిరిగి రానటువంటి స్థితి. ఎక్కడికి, ఈ మాయాజనితమైనటువంటి జగత్తులోకి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటి స్థితి పోయి శాశ్వత శివ సాయుధ్యం అనేటువంటిది ఇవ్వబడుతూ ఉంటుంది. అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం. అంటే నీకు చెబుతున్నాడు, నువ్వు ప్రపంచంలో చాలా ఉన్నాయి, వైభవలక్ష్మి నోము చేయి, నీకు ఐశ్వర్యం ఇస్తా, ఉద్యోగం ఇస్తా, లేకపోతే పిల్లలు పుట్టేటట్టు చేస్తా, ఆ పిల్లలకి బాగా చదువు వచ్చేటట్టు చేస్తా, ఆ పిల్లలు బాగా చదువుకున్న తర్వాత మంచి మంచి లక్షల్లో కోట్లలో ఉద్యోగాలు ఇస్తా, వాళ్ళకి మంచిగా పెళ్ళిళ్ళు అయ్యేలా చేస్తా. ఇవన్నీ వైభవలక్ష్మి, అదొక తంత్రం.
నిత్యము నమ్మక చమకాది రుద్రాలతో శుభ్రంగా అభిషేకం చేస్తూ ఉండు. ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యం వృద్ధి అవుతుంది, ఆవు పాలతో చేస్తే ఆయుర్వృద్ధి అవుతుంది, పెరుగుతో చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, రకరకాల విషయాలు చెప్తా. ఇవెంతవరకు ఇక్కడ ఈ దేహం ఉన్నంత వరకే. ఈ దేహం పోతే మళ్ళీ ఇంకో దేహం వస్తుంది. ఈ దేహాన్ని రక్షించుకోవడం అనేటువంటి విధానంలో పడిపోయి ఏం చేస్తున్నావు? పరిగెడుతున్నావు. ఇది కాదురా శాశ్వతం. వీటి కోసమా నువ్వు తాపత్రయపడేది? ఎంతవరకు తాపత్రయపడతావు? నీ మీద ఆధారపడ్డ వాళ్ళని ఒక స్థాయికి తెచ్చేదంత వరకే ఆనందంగా నువ్వు వీటి మీద ఆధారపడు. నీ మీద ఆధారపడే వాళ్ళు తగ్గిపోయారు, అయిపోయింది. ఇంకా వాళ్ళ కోసం నువ్వు తాపత్రయపడకు. నువ్వు ఉద్ధరించుకునేటువంటి మార్గం నేను చెప్తాను అని అమ్మవారి శ్లోకం ద్వారా చెప్పింది. ఆ మార్గం ఏంటో తర్వాత శ్లోకంలో చెప్తుంది. ఆ మార్గం ఏమిటి? ఇప్పుడు 31వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? ఈ తంత్రాలన్నీ కూడా శివుడే ఇచ్చాడు. అమ్మ శ్రీవిద్యని శివుడే ఇచ్చాడు. నువ్వేది పట్టుకుంటావు? ఆప్షన్ నీకు పెట్టి వదిలేస్తున్నారు శంకరాచార్యుల వారు. నువ్వు శాశ్వతమైన సుఖం వైపుకు వెళ్తావా, అశాశ్వతమైనటువంటి లౌకిక సుఖాల వైపుకి ఇంకా మనస్సును రమింపచేస్తావా? ఈ విషయం తెలుసుకున్నాక శాశ్వత సుఖం ఎలా ఉంటుందండి, దాని స్వరూపం ఎలా ఉంటుంది? శ్రీవిద్య అంటున్నారు కదా, దాని రూపం ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. వెంటనే అడుగుతాం కదా. మాస్టర్ గారు ఎదురుకుండా కూర్చుని లెసన్ చెప్తూ ఉంటే డౌట్ వచ్చింది. ఇప్పుడు డౌట్ వచ్చింది ఏమిటి? అయ్యా శ్రీవిద్య అంటున్నారు. ఆ శ్రీవిద్య ఎలా ఉంటుందో రూపం చెబుతారా అంటే వెంటనే శంకరాచార్య వారి తర్వాత రూపంలో ఏం చెప్తున్నారు? అద్భుతమైనటువంటి శ్రీవిద్యా మంత్రశాస్త్ర నిధిని ఇచ్చేస్తున్నారు. అందరికీ గురూపదేశంగా శ్రీవిద్యా మంత్రం, పంచదశి మంత్రం ఇవ్వాలి. గురువు లేకపోతే ఆ మంత్రం సిద్ధించదు. ఆ ముందు వెనుక సాధన విపరీతంగా చేయాలి. కానీ శంకరాచార్య వారు ఏం చేశారు? ఈ ఒక్క శ్లోకాన్ని ఇచ్చి, శ్లోకాన్ని చదవడం ద్వారా శ్రీవిద్యా తంత్రశాస్త్రాన్నంతటినీ కూడా జీవులందరికీ ఏదో గ్లాసులో ఇంటికి వచ్చినటువంటి అతిథికి కనుక పాలు పోసి ఎట్లా వేడిగా మనం సర్వ్ చేస్తామో అట్లా తనను నమ్మి శంకర వాంగ్మయాన్ని పట్టుకున్నటువంటి వాడికి చివరికి ఆనందాన్ని, తృప్తిని కలిగించడం కోసం సౌందర్యలహరి దాకా తీసుకువచ్చి ఈ అమృత వర్షాన్ని కురిపించేటువంటి విధానాన్ని పంచదశి రూపంలో శ్లోకం ద్వారా ఇచ్చేశారు. ఏమిటి శ్రీవిద్య అంటే? శివశక్తి కామ క్షితిరధర విస్సీత కిరణ స్మరోహంసక్రస్తదను చ పరామార హరయ అమీహృల్లేకాభిస్థిస్రుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఇది శ్లోకం. ఇందులో పంచదశి మంత్రంలో ఉండేటువంటి 15 బీజాక్షరాలు అని చెప్పుకుంటాం. పంచదశి అంటే 15. ఆ 15 బీజాక్షరాలు కూడా చెప్పుకోవాలి అంటే ఆ బీజాక్షరాన్ని సాధించినటువంటి వాడు ఒక గురువు మన ఎదురకుండా ఉండి ఉపదేశించాలి. సాధించడం అంటే ఆ బీజాక్షరం లోపల ఉండేటువంటి శక్తిని పొందేటువంటి అనుష్ఠానం చేయాలి. అటువంటి అనుష్ఠానం చేసినటువంటి వాడికి మాత్రమే ఆ మంత్రాన్ని తన ఎదురుకుండా తన శరణుజొచ్చినటువంటి వాడు, శిష్యుడు అనబడేటువంటి వాడికి మళ్ళీ ఇవ్వగలిగేటువంటి శక్తి, సామర్థ్యత వస్తాయి. అంత చేసినటువంటి వాడు ఇచ్చేటువంటి మళ్ళీ ఆ మంత్రము శిష్యుడు అదే స్థాయిలో, వీలైతే అంతకన్నా ఎక్కువ స్థాయిలో మళ్ళీ అనుష్ఠించవలసిందే. అనుష్ఠిస్తూ పోతూ ఉంటే ఒక జీవితకాలం సరిపోతూ ఉంటుంది. ఇలా ఎంతమందికి శ్రీవిద్య వెళ్తుంది? పంచదశి మహామంత్రం అనేటువంటి మహామంత్రాలు ఎంతమంది దాకా వెళ్తాయి? ఓకే, అందరికీ వెళ్ళాయి. అందరూ ఇంత నమ్మకంతోనూ ఇంత త్రికరణ శుద్ధితోనూ చేయగలరా? అప్పుడు ఆ మంత్రాన్ని మనం అవమానించినట్లు అవుతుంది కదా. ఆ మంత్రాన్ని అవమానించడం ద్వారా ప్రకృతిని మనం అవమానించినట్లు అవుతుంది కదా. ఎప్పుడైతే ప్రకృతి పట్ల అవమానం జరుగుతుందో ప్రకృతి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అవునా కదా? మనల్ని తగినట్లుగా ఉండదు కదా, మనకి ఋతువులు అనుగుణంగా ఉండదు కదా, జరగకూడనటువంటి విలయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. కనుక మరి ఏమిటి? అమ్మవారిని పట్టుకోవాలి. అలాగే సూక్ష్మ కారణదేహాలతో పాటు అమ్మవారిని మంత్రస్వరూపంగా కూడా పట్టుకోవాలి, బీజాక్షర స్వరూపంగా కూడా పట్టుకోవాలంటే మరి ఏమిటి అందరికీ మార్గం? సర్వజనులకు ఉత్తమమైనటువంటి మార్గం ఏదైనా ఉందా? అదే ఈ శ్లోకం 32వ శ్లోకంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇందులో ఒక్కొక్క బీజాక్షరం చెప్పకపోయినా, ఎందుకంటే బీజాక్షరాన్ని చెప్పాలి అంటే శక్తి ఉండాలి. ఆ శక్తి ముందు నువ్వు లోపలికి తీసుకోవాలంటే నేను ఇప్పుడు బీజాక్షరాన్ని చెప్పాలి, పంచదశి మహామంత్రం చెప్పాలంటే నాకు 15 ఏళ్ల సమయం కావాలి. ఆ 15 ఏళ్ల సమయం అంత వేచి ఉండేటంత శిష్యుడు ఉంటే చాలా ఆనందం. ఓ శంకరాచార్య వారు మళ్ళీ ఆయన ఎదుర్కొండా ఉండేటువంటి తోటకాచార్యుల వారు మళ్ళీ జగత్తులోకి వచ్చినట్లే లెక్క. అంత శక్తి కానీ, అంత సమయం కానీ, అంత ఓపిక కానీ, అంత సాధనం మీద అంత నిష్ఠత కానీ ఎవరికి ఉంది? లేదు. ఎవరికి వాళ్ళకి ఇన్స్టెంట్గా కావాలి ప్రతిదీ కూడా. అటువంటి రోజులు వస్తాయనే శంకరాచార్య వారు ఈ శ్లోకాన్ని ఇచ్చేశారు. ఏ బీజాక్షరం ఉందో, ఎటువంటి 15 బీజాక్షరాలతో పంచదశి మహామంత్రం అనేటువంటిది కూర్చారు. ఆ బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు.
అధిపతి ఉంటూ ఉంటారు. అధిపతుల యొక్క నామాలన్నింటినీ కూడా ఒక మాలగా కూర్చి ఆ మాలని చదివినంత మాత్రము చేత తెలిసి తెలియకుండానే ఆ బీజాక్షర స్పర్శ అనేటువంటి దాన్ని అనుభూతి చెందుతూ దీన్ని విశేషంగా కనుక ఎవరైతే పారాయణ చేస్తారో, జపిస్తూ ఉంటారో ఈ శ్లోకాన్ని, ఆ జపించడం ద్వారా కొన్నాళ్ళకి ఆ బీజాక్షర స్వరూపము లోపల నాదముగా ఉద్భవించి ఆ నాదమే గురువుగా బీజాక్షర సంపదనంతటినీ కూడా పంచదశి మహామంత్రంగా అనుగ్రహిస్తుంది ఆత్మస్వరూపిణిగా అనేటువంటి నిర్ధారణ చేశారు ఇక్కడ శంకరాచార్య వారు. కనుక అక్కడ ఉన్నటువంటి 15 అక్షరాలు బీజాక్షరాలుగా పిలువబడుతూ ఆ బీజాక్షరాలన్నింటికి కూడా ఎవరెవరు ఇక్కడ అధిష్టాన దేవతలుగా ఉన్నారు అనేటువంటిది కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే శివ అనేటువంటి స్వరూపము, దాంతోపాటు శక్తి, శివశక్తి ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటాయని ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ శివుడు, దాంతోపాటు ఉండేటువంటిది శక్తి, శక్తి పక్కనే ఆవిడ ముఖమండలంలో నిత్యము చక్కగా తన యొక్క ఇంటిని ఉంచుకున్నటువంటి వాడు ఆయనే కాముడు, మన్మధుడు అని చెప్తూ ఉంటాం. మన్మధుడు తర్వాత భూమి, ఆ భూమితో పాటు ఉండేటువంటి వాడు రవి, రవితో పాటు శీతకిరణుడు, శీతకిరణుడితో పాటు స్మరుడు, స్మరునితో పాటు హంస, హంసతో పాటు ఇంద్రుడు, ఇంద్రుడితో పాటు పరాశక్తి, పరాశక్తితో ఉన్నటువంటి మళ్ళీ మన్మథ స్వరూపం. ఈ 15 స్వరూపాలు అధిష్టాన దేవతలుగా ఉండేటువంటి ఆ 15 బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ బీజాక్షర సంపుటి స్వరూపాన్నంతటినీ కూడా అక్షర సముదాయంతో పేర్చి దేవతల యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఆపాదించి ఆ దేవతా సమూహాన్ని మన కళ్ళకు కనిపించేటువంటి స్థితికి భావన స్వరూపంగా తీసుకువచ్చి వారిని స్మరించడం చేత, భావించడం చేత నీ శ్లోకాల రూపంలో ఉండేటువంటి ఆ పంచదశి మహామంత్ర లయమైనటువంటి ఆ భావజాలాన్ని స్వరస్వరూపంగా తీసుకువచ్చి ఎవడైతే తదేక నిష్ఠతో పారాయణ చేస్తాడో అటువంటి వాడికి ఈ 15 దేవతల యొక్క మూలశక్తి అంతా కూడా అనుగ్రహింపబడి ఈ మూలశక్తి ద్వారా ఆ పంచదశి మహామంత్రంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి బీజ సంపద అంతా కూడా అనుగ్రహింపబడుతుంది. కనుక ఈ శ్లోకము ఈక్వల్ టు పంచదశి మహామంత్రం. మంత్రాల కోసం గురువుల వెనకాల పడనవసరం లేదు. కలియుగంలో ఏ మంత్రము కూడా డబ్బు చే సిద్ధింపబడదు. మంత్రము గురు అనుగ్రహము చే మాత్రమే ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ గురువు అనుగ్రహించేవాడై ఉండాలి. సనాతన సంప్రదాయంలో అనుగ్రహము అపారముగా కలిగి ఉన్నటువంటి వాడు ఎవరు? వారే శంకరాచార్యుల వారు. వారి పాదాలకు నమస్కరించుకుంటే ఏమైంది? నువ్వు అడుగు అడకపో, శ్లోకాన్ని నీ ఎదురుకుండా పెట్టి ఇగో ఈ శ్లోకాన్ని ఇలా పారాయణ చేయి. దీనివల్ల కలిగేటువంటి ప్రాభావం ఏమిటి? దీనివల్ల వచ్చేటువంటి గొప్ప ఏమిటి? పంచదశి మహామంత్రం వల్ల చిన్న చిన్న నామాలు మంత్రాలు చేయడం వల్లనే నీ జీవితం బాగుపడుతుంది అని వేదం చెబుతుంది. పంచదశి మహామంత్రాన్ని నిత్యము జపించడం వల్ల ఏం కలుగుతుందని ఇంకా నువ్వు అడుగుతున్నావా? నవ్వుతారు శంకరాచార్యుల వారు. ఆయన అనేది ఏమిటి? సర్వము సిద్ధింపబడుగాక. ఈ శ్లోకాన్ని చదివితే ఇది అవుతుంది అది అవుతుంది అనేటువంటి విభజన ఏమీ లేదు. సర్వము, నువ్వు ఏది కోరుకుంటావో, నువ్వు ఏది కోరుకోని స్థితికి వస్తావో ఆ కోరుకోని స్థితిలో కూడా ఏమాత్రము కోరికలు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితియే పరబ్రహ్మ స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటుంది జగత్తులో. ఆ స్వరూపాన్ని చూసి 10 మంది నమస్కరించగలిగేటువంటి అనుభవాన్ని పొందుతావు. ఆ నమస్కారంలో నీ ఎదురుకుండా ఉండే అమ్మవారు నీకు నమస్కరిస్తుంటే నువ్వు వెంటనే చేతులు జోడించి అమ్మవారిని నమస్కరించుకునేటువంటి ప్రాభవాన్ని, అంతటి జ్ఞానాన్ని పొందుతావు. అది ఈ శ్లోకం యొక్క గొప్పతనం. నిన్ను నువ్వు అమ్మవారిగా నువ్వు తెలుసుకోవడమే కాక నీ ఎదురుకుండా ఉన్నటువంటి జగత్తంతా కూడా తల్లి స్వరూపమే అని అనుకోవడం మాత్రమే కాదు సుమా, తల్లిగా దర్శించుకునేటువంటి భాగ్యాన్ని కూడా పొందుతావు. ఈ శ్లోకము గొప్పతనం అంత గొప్పది. అది శంకరాచార్యుల వారు మనకు చెప్పినటువంటి విధానం. కనుక ఈ గొప్ప శ్లోకాలు రెండింటిని కూడా పట్టుకుని తర్వాత శ్లోకంలో కూడా వెళ్దాం. శ్రీవిద్య సూక్ష్మ స్వరూపాన్నంతటినీ కూడా ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు చాలా కోడ్ లాంగ్వేజ్లో ఇచ్చేస్తున్నారు. ఆ కోడ్ లాంగ్వేజ్ని స్మరణ చేయగా పారాయణ చేయగా మనందరం కూడా పట్టుకునేటువంటి శక్తిని పొందుతూ ఉంటాం. అది అంతర్రహస్యం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 2 శ్లోకాల్లో ఇవాళ చెప్పుకున్నటువంటి మొదటి శ్లోకం అసలు ఈ జగత్తులో ఎన్ని తంత్రాలు ఉన్నా ఎన్ని మంత్రాలు ఉన్నా శ్రీ విద్యని మించినటువంటిది లేదు నిన్ను ఉద్ధరించుకోవడానికి అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్పారు? ఏ శ్రీ విద్య ద్వారా అయితే నిన్ను ఉద్ధరించుకుంటున్నావో ఆ శ్రీ విద్య ఏమిటో చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ శ్రీ విద్యలో ఉండేటువంటి త్రికోణ బిందు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవే అమ్మ యొక్క అసలు స్థితి, అసలు స్థానము. ఆ స్థానాన్ని పట్టుకోవడం ఎలా? ఆ తంత్ర స్వరూపాన్ని ఇక్కడ మనకి విశేషంగా చెబుతున్నారు శంకరాచార్య వారు. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌతవ మనోహ నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికాః భజంతి త్వాం
చింతామణి గుణ నిబద్ధాక్షవలయా శివాగ్నౌ జుహ్వంత సురభిఘృత ధారాహుతి శతై అన్నారు ఈ శ్లోకంలో. అంటే అర్థం ఏమిటి? అమ్మ నువ్వు నిత్యాస్వరూపిణివి, నిత్యము ఉండిపోయేటువంటి దానవు. ఆ నిత్యాస్వరూపిణి అయినటువంటి నీవు కామేశ్వరి, భువనేశ్వరి, లక్ష్మి అనేటువంటి బీజాక్షరముల స్వరూపమైనటువంటి ఆ సునిశ్చితమైనటువంటి నాదబ్రహ్మముగా మాకు నిలుస్తున్నావు. ఈ శ్లోకంలో మనము భావము ఏ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని చదివినా అక్కడ బీజాక్షరాలు ఇస్తారు. నేను చెప్పేటువంటిది నా గురువులు నాకు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, ఏ పుస్తకంలో ఎక్కడ బీజాక్షరాలు కనపడ్డా వీలైనంత వరకు బీజాక్షరాలను నోటితో పలికేటువంటి స్థితిని వదిలేసేయి. దాన్ని కేవలం కళ్ళతో చూడు, భావించు. దాని ముందు వెనక ఆ బీజాక్షర స్వరూపానికి అధీకృతమైనటువంటి దేవత ఎవరో తెలుసుకో. ఆ దేవతని 10 మందికి పరిచయం చేయి. ఆ దేవతని గట్టిగా పట్టుకున్నా బీజాక్షరాన్ని పట్టుకున్నంత శక్తి నెమ్మదిగా వస్తుంది. గట్టిగా పట్టుకోవాలి, అవునా కదా? బీజాక్షరాన్ని చదివితే ఏమవుతుందండి? ఇప్పుడు మనము ఇంట్లో కరెంటు పనులు చేస్తూ ఉంటాం. ఆ కరెంటు పనులు చేసేప్పుడు మన ఫ్యానే అనుకోకుండా ఆగిపోయింది, కింద ఎక్కడో చిన్న వైర్ డిస్కనెక్ట్ అయింది అంటాడు ఎలక్ట్రీషియన్ వచ్చి చూసి, అమ్మ ఇప్పుడే నేను ప్లాస్టర్ తెచ్చుకోలేదమ్మా, మీరు పిలిచారని గబుక్కుని వచ్చా, ఇప్పుడు వెళ్ళి ప్లాస్టర్ తెచ్చుకుంటా, దీన్ని నేను ఇచ్చేయాలి, టై చేయాలి అంటాడు. సరే వెళ్ళాడు. ఈ లోపల మనము ఏదో వైర్ ఏదో డిస్కనెక్ట్ అయింది కదా, అది బయట పెట్టాడు కదా, సరే దాన్ని మనమే అంటిసా పెట్టేసేద్దామని ఇలా పట్టుకున్నాం అనుకోండి, పైన ఉన్నటువంటి పొర తొలగిపోయింది. వైర్ల మధ్య పైన ఉన్నటువంటి ఆ సేఫ్టీ గార్డ్ పైకి తీసేసాడు. ఆ వైర్లు డైరెక్ట్గా కనబడుతున్నాయి. ముట్టుకున్నాం, ఏం అవ్వాలా, ఎందుకు అక్కడ మెయిన్ స్విచ్ వేయలా, అది తీసేసాడు. ఎలక్ట్రీషియన్ కనుక వాడికి తెలుసు కనుక ఇవి ముట్టుకుంటే ఇందులోంచి కరెంట్ ప్రసారితం అవుతుంది, ఎవరు ముట్టుకున్నా సరే జర్క్ వస్తుంది కనుక దీన్ని ఏం చేశాడు, వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఒకవేళ మెయిన్ స్విచ్ వేస్తుంది అనుకోండి, అంటే మనలో ఏది కరెక్ట్ ఏది చెడు, ఏది మనం పట్టుకోవాలి ఏది మనం పట్టుకోకూడదు, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి అసలు విషయాలు మనకు తెలుసు. మన పెద్దల ద్వారా మనం గ్రహించాం. ఆ తెలియనటువంటి విషయాలన్నీ బ్రెయిన్లో పెట్టుకుని అదే మెయిన్ అనుకుందాం. ఆ మెయిన్ స్విచ్ వేసి ఉండంగా ఇది వద్దని చెప్పింది శాస్త్రం, దీనికి గురువు కావాలి, ఆ గురువు ద్వారా మాత్రమే దీన్ని స్వీకరించాలి, పైగా స్వీకరించిన తర్వాత దీని పట్ల రహస్యాన్ని ప్రకటించాలి, ఆ రహస్యముగా దీన్ని అనుష్ఠించాలి, అనుష్ఠించడం ద్వారా కలిగేటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా రహస్యంగానే ఉంచాలి. ఇటువంటి విధానాలన్నీ కూడా తెలియకుండా దాన్ని వెళ్ళి ముట్టుకున్నాం అనుకోండి, వైర్ని వెళ్ళి ముట్టుకున్నాం, ఏమవుతుంది, గబుక్కునే శరీరం అంతా కూడా జల్దరిస్తుంది. ఫ్యాన్ని ఇచ్చేటువంటి చిన్న కరెంట్ ప్యాసేజెస్ ఉన్నటువంటి వైర్ల ద్వారానే అంత జర్క్ వస్తే, ఇది ఈ శ్లోకాల్లో ఉండేటువంటి పంచదశి మహామంత్రాలు కావచ్చు, దాంతో ఉండేటువంటి బీజాక్షరాలు కావచ్చు, ఇవన్నీ ఎలాంటివి ట్రాన్స్ఫార్మర్స్ లాంటివి. అవి ఏం చేస్తాయి, అక్కడికి వెళ్ళి నేను సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాను, ట్రాన్స్ఫార్మర్ చేపెడితే ఏమవుతుంది, బూడిదైపోవడమే. ఉన్నటువంటి కరెంటుని ఎంత జాగ్రత్తగా మనం యూసేజ్లోకి తెచ్చుకుంటే దానివల్ల సుఖం అనేటువంటిది మనం అనుభవించగలుగుతాము. జగత్తులో ఉండేటువంటి బీజాక్షర సంపదనంతటినీ కూడా వేదస్వరూపంగా కనుక భావించినట్లయితే దాని నుంచి మనకి ఎంత ఉపయుక్తమో, ఎలా ఉపయుక్తమో, ఎప్పుడు ఉపయుక్తమో తెలుసుకునేటువంటి ఋషులు ఇన్ని మార్గాల ద్వారా మనకి ఇంటి దాకా ఇచ్చి, గృహస్థాశ్రమ ధర్మానికి ఇచ్చి, దానికి విధి విధానాలని ఇన్ని రకాలుగా మనకి ప్రేరేపణ చేస్తూ దాన్ని గురువు ద్వారా స్వీకరించేటువంటి సమయం ఆసన్నమయ్యేదాకా నువ్వు మిగతా విధానాల్ని పాటించు అని ఎలాగైతే చెప్పారో, ఆ నియమాల్ని తూచా తప్పకుండా ఎంత జాగ్రత్తగా అయితే జీవుడు సాధకుడు అనేటువంటి వాడు పాటిస్తాడో అటువంటి వాడికి జీవితంలో షాక్ కొట్టడానికి అవకాశం లేదు. కష్టం అనేటువంటిది ఇబ్బంది పెట్టదు. కష్టం వచ్చినా ఆ కష్టము సుఖము ఎలా వచ్చి మనల్ని ఆనందపెట్టి వెళ్ళిపోయిందో, కష్టము వచ్చి అది కూడా కొద్దిగా కష్టపెట్టి ఆ కష్టము వల్ల మనం ఏమీ నష్టపోకుండా ఉండేటంత స్థితిలో మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి స్థితిని పొందాలే తప్ప మంత్రాల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ బీజాక్షరాలని ఏదో పుస్తకాల్లో ఇచ్చేశారు, యూట్యూబ్ వీడియోల్లో వచ్చేస్తున్నాయి, ఏ పుస్తకాల్లో పడితే ఆ పుస్తకాల్లో ఎక్కడ పడితే అక్కడ మనకి ప్రింటెడ్ బీజాక్షరాలు వస్తున్నాయి, చదివేద్దామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టెంప్ట్ అవ్వకండి. ఆ టెంప్టేషన్ కన్నా ఈ శ్లోకాన్ని పట్టుకోండి, జీవితంలో ఉద్ధరణ అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ బీజాక్షరాలు ఇచ్చారు, ఆ బీజాక్షరాలు నేను చదవకుండా ఆ బీజాక్షరాలకి అధిదేవతలైనటువంటి వారు కామేశ్వరి, భువనేశ్వరి, లక్ష్మి అనేటువంటి 3 దేవతలకి కూడా నమస్కరించుకుంటూ ఎవరైతే సౌభాగ్య పంచదశి అనేటువంటి ఈ 3 కలిపితే పంచదశి మహామంత్రము, ఇంతకుముందు మనం ఏం చెప్పాం, శివశక్తి కామక్షితిరధర విస్సీత కిరణ స్మరో హంసశక్రస్తదను చ పరామారహరయ అమీహృల్లేకాభిస్తిస్రుభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం అన్నాం, పంచదశి మహామంత్రం అన్నాం. ఇప్పుడు ఏం చేశారు శంకరాచార్య వారు, ఆ పంచదశి మహామంత్రానికి ఈ శ్లోకం ద్వారా సౌభాగ్యాన్ని ఇంకాస్త చేకూర్చారు. అంటే ఉన్నదానికి ఇంకో దాన్ని అటాచ్ చేశారు.
ఆ శ్లోకంతో పాటు ఈ శ్లోకాన్ని కూడా అటాచ్ చేసుకుని చదువుకున్నాం అనుకో, ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి 3 బీజాక్షరాలకి అధిష్టాన దేవతలు ఎవరని చెప్పుకున్నాం? కామేశ్వరి, భువనేశ్వరి, లక్ష్మీదేవి. ఈ ముగ్గురిని కలిపితే ఏమవుతుంది? త్రిభుజము. స్మరం యోనిం అన్నాం కదా, త్రిభుజము. ఆ త్రిభుజమే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులతో కూడుకున్నటువంటి ఈ 3 దేవతలని ఆ పంచాశీ మహామంత్రంతో కూడుకుని ఎవరైతే చదువుతారో, అంటే ఈ శ్లోకము అంతర్గతమైనటువంటి కోడ్. ఆ కోడ్ ఏంటంటే, అయ్యా ఈ 33వ శ్లోకాన్ని 32వ శ్లోకాన్ని కలిపి అనుసంధానం చేసి, అంటే ఒకేసారి 33వ శ్లోకం చదివి 32వ శ్లోకం చదవడం, మళ్ళీ 33వ శ్లోకం చదివి 32వ శ్లోకం చదవడం, మళ్ళీ 33వ శ్లోకం చదివి 30. ఇలా కనుక ఎవరైతే అనుసంధానం చేసి చదువుతారో అటువంటి వారికి సౌభాగ్య పంచదశి అనేటువంటి మహామంత్రం యొక్క అనుగ్రహం, అనుభవం కూడా కలుగుతూ ఉంటుంది. ఆ సౌభాగ్య పంచదశి అంటే అర్థం ఏమిటి? పంచదశి అమ్మవారి యొక్క 15 కళలు, సౌభాగ్యముతో కూడుకున్నటువంటి కళలు షోడశీ మహామంత్ర స్వరూపమే. ఆ షోడశీ మహామంత్ర స్వరూపానికి కూడా విశేషమైనటువంటి మంగళత్వాన్ని కలిగించగలిగినటువంటి, విశేషమైనటువంటి చైతన్యాన్ని అందించగలిగినటువంటి, అతిరిక్తమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి శ్లోకాలు, మంత్రబీజాక్షరాలు, మంత్రాధిష్టాన దేవతలు. వీరందరికీ నమస్కారం చేసుకుంటే కలిగేటువంటిది ఏమిటిట? ఆ త్రికోణాకారమైనటువంటి చిదగ్ని ఏదైతే ఉందో తల్లి, ఇందాక స్మరం యోనిం అన్నాం కదా, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పుకున్నాం కదా, అదే కామేశ్వరి, భువనేశ్వరి, లక్ష్మి అని చెప్పుకున్నాం కదా. ఈ మూడు కోణాలుగా కలిగి ఆ 3 కోణాలకి రేఖలు గీసుకుని ఆ రేఖల మధ్యలో ఆ చిదగ్ని అనేటువంటి అగ్నిగుండంలో నేను హోమం చేస్తే, ఏం హోమం చేస్తావు? ఇప్పుడు మనం చదివే వాళ్ళం అంటాం, ఏమంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు హోమం ఏం చేస్తాం? గట్టిగా బీజాక్షరాలే చదవద్దు అంటున్నారు. అంటే అయ్యా నువ్వు నిత్యము 24 గంటల్లో ఏ కర్మలైతే నువ్వు చేస్తున్నావో, పొద్దునే లేవడం, ఇల్లు జాగ్రత్త చేసుకోవడం, భర్తకు వండి పెట్టడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇంట్లో అత్తమామని జాగ్రత్తగా చూసుకోవడం, ఇంటి పొరుగు వాళ్ళతో ఇరుగు వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ ఉండడం, ఎక్కడా గొడవలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం, డబ్బులతో రకరకాల ట్రాన్సాక్షన్స్, కూరలని, నారలని, రకరకాల సరుకులని, అలాగే తిట్టేవాడిని తిడుతున్నావు, పొగిడేవాడిని పొడుతున్నావు, నీకున్నటువంటి వ్యవస్థనంతా కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నావు. ఇవన్నీ కర్మలే. ఈ కర్మలు మంచి చెడు నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. సో ఆ కర్మలు మంచి చెడు అనేటువంటి ద్వంద్వ విశ్లేషణ కన్నా చేస్తూ పోతూ ఉన్నావు. ఆ కర్మలన్నింటి ద్వారా మంచే వచ్చిందో నిన్ను మెచ్చుకున్నారో, చెడే వచ్చిందో నిన్ను తిట్టుకుంటున్నారు. ఆ కర్మలన్నింటినీ కూడా ఈ హోమాగ్నిలో, ఏ హోమాగ్నిలో? స్మరం యోని మనబడేటువంటి కామేశ్వరి, భువనేశ్వరి, లక్ష్మి అనేటువంటి ఆ భావన చేత ఏ చిదగ్నికుండాన్నైతే నీ మనసులో పెట్టుకుని ఆరాధిస్తున్నావో, నీ కర్మలన్నింటినీ అక్కడ నువ్వు జ్వాల ఏర్పరిచి ఆ జ్వాలలో వేసేటువంటి ఫలితముగా, కర్మల నుంచి నువ్వు బయటికి వచ్చేటువంటి మార్గంగా కాదు, అదే హోమాగ్నిలో వేసేటువంటి హవిస్సుగా కనుక భావించి నిత్యము నీ కర్మలన్నింటినీ కూడా తల్లి పాదాల దగ్గర ఈ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల దగ్గర కనుక నువ్వు వ్రేల్ చేసావంటే, అంటే అమ్మ చేసిందంతా నీవు ఇచ్చినటువంటి శక్తితో చేశా, నువ్వు ఇచ్చినటువంటి బుద్ధితో చేశా, నువ్వు ఇచ్చినటువంటి చైతన్యంతో చేశా, ఇందులో తప్పు ఒప్పు అంటావా? నాకు ఆ రెండింటికి కూడా పెద్దగా విభజన చేసుకుని చేసేటువంటి శక్తి లేదు కనుక ఆ శక్తి నీకుంది కనుక నా కర్మలన్నింటినీ కూడా నీ పాదాల దగ్గర వేసిన యత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అంటాం. కనుక నేను చేసినటువంటి 24 గంటల కర్మ నీ పాదాల దగ్గర వదిలేస్తున్నా. ఆ పాదాల దగ్గర వదిలేసినటువంటి ఆ కర్మయే నేను నిన్ను తలుస్తూ ఆ చిదంగి కుండంలో చేసేటువంటి హోమద్రవ్యంగా స్వీకరించి నా కర్మ సంచితాలన్నింటినీ కూడా నశింపచేయి, వాటన్నింటినీ కూడా బూడిద చేసే. అన్నీ బూడిదైపోయినాయి, కర్మలు లేవు. ఇప్పుడేమవుతుంది? అద్భుతమైనటువంటి యోగాన్ని నేను అనుభవించేటువంటి స్థితిని పొందుతూ ఉన్నాను. అటువంటి హోమాన్ని చేసేటువంటి స్థితిలో, యోగాన్ని అనుభవించేటువంటి స్థితిలోకి ఎప్పుడైతే ఏ పూట కాపూట మళ్ళీ అక్కడ నేను బ్యాలెన్స్ లేకుండా షీట్ని అంతా క్లియర్ చేసేసుకుంటూ ఉన్నాను అనుకోండి, కర్మ చేస్తున్నాను, ఫలితాన్ని ఆశించట్లేదు, ఆ కర్మ ఫలితాన్ని, ఆ విషయాన్ని కూడా అమ్మవారి పాదాలకు వదిలేస్తున్నాను. ఆ వదిలేసేయడం వల్ల ఏమవుతుంది? నాకు అకౌంట్ బ్యాలెన్స్ అనేటువంటిది ఈరోజు 24 గంటలు పూర్తయ్యేటప్పటికల్లా జీరో బ్యాలెన్స్ వస్తుంది. అలా జీరో బ్యాలెన్స్తో ఎవరైతే నిన్ను పట్టుకుని కర్మరాహిత్యం అనేటువంటి స్థితి వైపుకు వెళ్తాడో అటువంటి వాడికి మోక్షము కరతలామలకము అనేటువంటి రహస్యాన్ని ఇక్కడ శంకరాచార్య వారు ఇస్తున్నారు. కనుక ఈ శ్లోకాలు ఎలాంటివి అంటే రహస్యములు. అంటే రహస్యమైన పైకెందుకు చెప్తున్నారు? అంతర్గతమైనటువంటి విషయాలు రహస్యములు. శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా నెమ్మదిగా ఆత్మస్వరూప దర్శనం అవుతుంది. ఆత్మస్వరూప దర్శనం కలిగినటువంటి వాడికి వేదము తన స్వరూపాన్ని ద్యోతకం చేస్తుంది. కనుక ఈ శ్లోకాన్ని శ్రద్ధా భక్తులతో జాగ్రత్తగా వినేంత నెమ్మదిగా హాయిగా ఇంట్లో నిత్యము కూడా పారాయణ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ఇవాళ చదువుకున్నటువంటి ఈ 3 శ్లోకాలని కూడా అందరం రాగయుక్తంగా అనుకుందాం. చతుష్యస్త్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం
స్థితస్తత్సిద్ధిप्रసవపरतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिलपुरुषार्थैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदितं शिवशक्तिः कामक्षितिरधरविसीतकिरणः स्मरो हंसस्यक्रस्तदनु च परामारहरयः अमीहृल्लेखाभिस्तिसृभिरवसानेषु घटिताः भजन्ते वर्णास्ते तव जननि नामावयवतां स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निदायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्त సురభిఘృతధారాహుతిశతైః. ఇవి శ్లోకాలు. ఈ శ్లోకాల వల్ల పారమార్థికమైనటువంటి మార్గం ప్రతి వాళ్ళకి కూడా సుసంపన్నముగా అమ్మ అనుగ్రహంగా లభించాలని, ఆ మార్గంలో ప్రతి వాళ్ళము కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని జాగ్రత్తగా ముందుకు నడుపుకుంటూనే పారమార్థికమైనటువంటి మార్గం వైపు కూడా మనస్సు రమించి మనస్సుతో సాధనా మార్గం కూడా సులభం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.